కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగి 28 మంది చనిపోవడం జరిగింది. దానికి నిరసనగా కోటగిరి మండలంలో అన్ని వర్గాల వాళ్ళు వీరు వారని కాకుండా మైనార్టీస్ కానీ హిందువులు కానీ అందరూ కలిసి ఇక్కడ మేము దానికి ఆ నిరసత్వానికి విరుద్ధంగా మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతున్నది. మన భారతదేశం నుంచి విడిపడినప్పుడు అక్కడ హిందువులు ఎంతమంది ఉన్నారు, మరి ఈ రోజున హిందువులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ముఖ్యమైన పదవులు దొరికినాయా, వాళ్ళకి ఏమైనా ఉద్యోగాల్లో ఏమైనా ప్రమోషన్లు ఉన్నాయా, వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉందా అక్కడ ఉన్న హిందువులు. కానీ ఇక్కడ ఉన్న ముస్లింస్ రాష్ట్రపతులు అయ్యారు. భారతదేశం యొక్క ఘనత ఏమిటంటే ముస్లింలు కాదు అన్ని వర్గాల వాళ్ళని దగ్గరికి తీయడం భారతీయుల ఇది ఉన్నతి. కనుక భారతదేశంలో 2 ముస్లింస్ రాష్ట్రపతులు చేయడం జరిగింది. అట్లానే ఉన్నత విద్యల్లో ఎంతో మంది ఉన్నారు ఉన్నత పదవులు. మరి అలాంటిది అక్కడ ఏం జరుగుతుంది? ఈ రోజున మనకు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు మన భారతదేశంలో ముస్లింలు ఎంతమంది, ఈ రోజున ఎంతమంది ఉన్నారు కొంచెం లెక్కలు చూసుకోండి. మేము అక్కడ అల్లర్లు చేసుకోవటం లేదు, వాళ్ళు మేము అన్నదమ్ములుగా ఉంటున్నాము. కానీ అక్కడ ఎందుకని ఉండటం లేదు? అక్కడ హిందూ దైవాలయాలను నాశనం చేస్తున్నారు. ఎందుకు హిందువుల అమ్మాయి పెళ్లి కూతుర్ని పెళ్లి పెట్టుకున్న లేకపోయిన దౌర్జన్యంగా లేకపోయిన సంఘటనలు కూడా అక్కడ మా పాకిస్తాన్లో జరుగుతున్నాయి. వీటన్నిటిని ప్రపంచ దేశాలు ఎందుకు ఖండించడం లేదు? కనుక దయచేసి భారతీయులు ఈరోజు ఏదైతే గత 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి ఎవరైతే అక్కడ చనిపోయారో మన సోదరులందరికీ కూడా ముందుగా మన కోటగిరి మండల ప్రజల తరఫున మనము శ్రద్ధాంజలి తెలియజేయడము, అందరం ఒక నిమిషం మాట్లాడకుండా ఉంటాము. అయితే ముందుగా జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత కాశ్మీర్ అనేది పర్యాటక రంగంలో బాగా అభివృద్ధి చెందుతుంది. అది చూసి ఓర్వలేని పక్కన ఏదైతే ఉందో పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా కాశ్మీర్పై కన్నేసింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఎవరైతే భారతీయులం అందరం కలిసి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. వీళ్ళ దాంట్లో వీళ్ళకు చిచ్చులు పెట్టాలని చెప్పేసి అక్కడ మత ప్రాతిపదికన కాల్పులు జరపడం జరిగింది. దాన్ని ఇక్కడ మేము అందరం కలిసి ఖండిస్తూ ఉన్నాము. ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళందరినీ కూడా జన్నత్ స్వర్గంకు పంపించాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాము. మేమందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంబడి ఉన్నాము. నరేంద్ర మోడీ గారికి మేము కోరుకుంటున్నాము, మీరు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దానికి మేము మీకు ఏం చేయాలో చెప్పండి. మేమందరం కూడా మేల్కున్నాం. పాకిస్తాన్ని ఖతం చేసేయండి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది. ప్రపంచంలో ఎక్కడన్నా ఉగ్రమూలాలు ఉన్నాయంటే అవన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉంటున్నాయి. సో మేమందరం ఏం కోరుకుంటున్నాం, ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనబడకుండా చేయాలని చెప్పేసి ఈరోజు మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత కాశ్మీర్ అనేది పర్యాటక రంగంలో బాగా అభివృద్ధి చెందుతుంది. అది చూసి ఓర్వలేని పక్కన ఏదైతే ఉందో పాకిస్తాన్ అప్పటి నుంచి కూడా కాశ్మీర్పై కన్నేసింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఎవరైతే భారతీయులం అందరం కలిసి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. వీళ్ళ దాంట్లో వీళ్ళకు చిచ్చులు పెట్టాలని చెప్పేసి అక్కడ మత ప్రాతిపదికన కాల్పులు జరపడం జరిగింది. దాన్ని ఇక్కడ మేము అందరం కలిసి ఖండిస్తూ ఉన్నాము. ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళందరినీ కూడా జన్నత్ స్వర్గంకు పంపించాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాము. మేమందరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంబడి ఉన్నాము. నరేంద్ర మోడీ గారికి మేము కోరుకుంటున్నాము, మీరు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దానికి మేము మీకు ఏం చేయాలో చెప్పండి. మేమందరం కూడా మేము ఎన్నుకున్నాం, పాకిస్తాన్ని ఖతం చేసేయండి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది. ప్రపంచంలో ఎక్కడన్నా ఉగ్రమూలాలు ఉన్నాయంటే అవన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉంటున్నాయి. సో మేమందరం ఏం కోరుకుంటున్నాం, ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనబడకుండా చేయాలని చెప్పేసి ఈరోజు మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతా కీ జై. ముర్దాబాద్ ముర్దాబాద్.
పుల్వామా దాడిలో మరణించిన 27 మంది సైనికులకు మేము నిరసన తెలుపుతున్నాము. మరి ఇది పద్ధతి కాదు. మేము ఇక్కడ బాయి అని అన్నాన్ని మేము ప్రవర్తిస్తుంటే వాళ్ళు అక్కడ విడదీసి పాలించడం, చంపడం అది పద్ధతి కాదు. మరి కులం అడిగి చంపడం ఇది మరీ వైపరీత్యం. ఇది విధి. మోడీ గారు దీని మీద శ్రద్ధ తీసుకొని ఎక్కువ శాతం ఉగ్రవాదాల్ని పూర్తిగా నాశనం చేయాలని కోరుతున్నాము. ఒకప్పుడు మా తెలంగాణలో కూడా రాడికల్ ప్రభావం ఎక్కువ ఉండే. వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు మా ఉగ్రవాదులు ఇక్కడ మొత్తం తగ్గిపోయినాయి. అలాంటిది మన హోం మంత్రి అమిత్ షా గారు చర్య తీసుకొని ఉగ్రవాదాలు లేకుండా చేసి మా పౌరులను నష్టం కాకుండా చూడాలని కోరుతున్నాం. भारत माता की, भारत माता की।